హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచులు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రపంచంలోనే సింపుల్గా చేసే స్వీట్లలో ఇది ఒకటని నేను చెప్తాను. అలాగని టేస్ట్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు, చాలా బాగుంటుంది. ముందుగా వంటలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మంచి మంచి వీడియోలు మిస్ అవ్వకుండా చూసేసేయండి. ఇక్కడ ముందుగా మనము వంటలోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసి అది కరిగిన తర్వాత ఇక్కడ నేను 3 కప్పుల వరకు కొబ్బరి తీసుకుని ఈ విధంగా వేయించేసాను. వేగిన తర్వాత 3 కప్పుల కొబ్బరికి నేను ఇక్కడ 2 కప్పులు అది బెల్లం అయితే తీసుకున్నాను అన్నమాట. ఇంకా కొంచెం తక్కువగానే తీసుకున్నాను, స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు కావాలంటే పుల్లిగా కూడా వేసేసుకోవచ్చు 2 కప్పులని. అయితే అది ఇలాగ మొత్తం కరిగిపోయి దగ్గరికి బాగా వేగాలన్నమాట. దగ్గరే ఉండి కలుపుకోవాలి, అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు కాస్త యాలకుల పొడి వేసేసి చక్కగా కలిపేసి ఇక్కడ చూడండి ఉండ అవ్వాలన్నమాట. మనం చేతి ఇలా పట్టుకుని ఉండ చేస్తుంటే ఉండ అయిపోయిన తర్వాత కలిపేయండి. మళ్ళీ అడుగు నుంచి కలిపేసి ఒకసారి స్టవ్ కట్టేసి శుభ్రంగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా చక్కగా మనం ఉండలు చేసుకోవడమే. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీకు తెలిసిందే అని నేను అనుకుంటున్నాను, తెలియని వారి గురించి కూడా ఇది ఉపయోగపడుతుందని అయితే చెప్తున్నాను అనమాట. కొబ్బరి ఉండలన్నమాట, టేస్టీగా. నేను చెప్పింది నిజమో కాదో కామెంట్ చేసేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా, అలాగే త్వరగా కూడా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా చేసుకోవచ్చు. కావాలంటే మనం అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, ఒక గన్నేరు తప్ప. కాబట్టి అది తప్పించి అన్ని పప్పులు కూడా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా ఇలా ఈ విధంగా చుట్టేసుకోవచ్చు. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.